హలో అందరికి. ఏంటా ఇవన్నీ అని చూస్తున్నారా? ఏం లే, కష్టపడి ఉండే కాదు, కొనుక్కొచ్చాను. ఇవన్నీ తెలంగాణ పిండి వంటలు. మా పెళ్లి టైంలో మా ఆయన తెలంగాణ కాబట్టి మేము తెలంగాణ సారివ్వాలి అని చెకినాలు ఇవన్నీ ఆర్డర్ ఇచ్చి చేయించాం. అప్పుడు అడిగింది మా మమ్మీ చెకినాలు కావాలి అని. అప్పటి నుంచి అట్లా పోస్ట్‌పోన్ అవుతూ ఉంది. అందుకే ఈసారి తీసుకురావాలి అని చెప్పి. ఎక్కడుంటాయా? ఏంటా? ఎక్కడ చూసినా అంత మంచిగా టేస్ట్ అనిపియట్లేదు. మనకి గూగుల్ ఉండగా టెన్షన్ ఎందుకు? ఇంకా గూగుల్‌లో గట్టిగా సెర్చ్ చేసి ఒక ప్లేస్ దొరికింది. అక్కడికి వెళ్లి తీసుకొనొచ్చేసా. మళ్ళొచ్చాక కొంచెం బిల్డప్ ఇస్తాను. మా డ్యాడీతో నేనే చేశాను అని చెప్పి చెప్తా. వాళ్ళు నమ్మరు బేబీ. నమ్మేటట్లు చెప్దాం, ట్రై చేద్దాం. మా అమ్మ ఆంధ్ర ఫుడ్స్ అన్నీ చాలా బాగా చేస్తది. పిండి వంటలు గానివ్వండి, ఏవన్నా. కానీ తెలంగాణ ఐటెమ్స్ రాదు కాబట్టి నేను చేశాను అనంటే ఇలా కవర్స్‌లో ఉండదు కదా! అందుకే బాక్సెస్‌లో ప్యాక్ చేస్తన్నా వాళ్ళొచ్చేసరికి. అసలు ఏమేమి తెచ్చాను ఏంటి మీరు కూడా చూసేయండి. మురుకులు, తెలంగాణ స్పెషల్ తెల్ల చెకినాలు, ఎర్ర చెకినాలు, ఇవేంటో తెలుసా? నాకు దీని పేరు కరెక్ట్‌గా తెలీదు. మొక్కజొన్నవి చిన్నగా స్నాక్స్ లాగుంటాయి గదా! చిప్స్ అవి. చాలా కారం కారంగా ఉన్నాయి. కారమైన స్వీట్ అయితే తీసుకోవాలి గదా! మా డ్యాడీకి స్వీట్స్ అంటే పిచ్చి ఇష్టం. అందుకే స్వీట్ బాదుషా. పెళ్లి టైంలో చేయించిన ఆర్డర్ ఇచ్చి అంత పెళ్లి హడావిడిలో ఉంటాం కాబట్టి అసలు అప్పుడు చేయించినవేమి తినము. అందుకే ఆ తర్వాత నుంచి అసలు చాలా మిస్ అయ్యాము. ఫైనల్లీ ఇప్పుడు దొరికినాయి. మేము తీసుకున్న దగ్గరే వీళ్ళు పెళ్ళికి ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. మా త్వరగా వచ్చే నీకోసం చెకినం వెయిటింగ్. వీటి ప్రైజెస్ కేజొచ్చి ₹400 చెకినాలు. మిగతావన్నీ 300, 320 అట్లానే ఉన్నాయి. ఓన్లీ చెకినాల్‌ది ప్రైస్ 400. ఇవి మొక్కజొన్నవి. చిప్స్ మా డాడీ ఫ్రెష్ అయ్యి వస్తానంటే కాదు నీకు ఒకటి చూపిస్తాను మరి కూర్చోబెట్టాను నేను. ఇప్పుడు ఏమంటారో చూడాలి. అసలు వాళ్ళని ఏమి తీసుకురావద్దని చెప్పి వచ్చేటప్పుడు ఇంటి నుంచి. కానీ ఏం తీసుకురాకుండా అయితే వాళ్ళు ఉండరుగా మనం చెప్పినా. చెప్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి అడిగారు ఇప్పుడు ఇస్తున్నారు. 2 సంవత్సరాలు అయిందా పాపం. అప్పుడు పెళ్ళప్పుడు కారప్పుడు చూసి అడిగింది. తర్వాత నుంచి నేనే ఉన్నా. ఎలా ఉంది? వినపడింది మాకు కనపడతాను మా అమ్మాయి స్మైల్ కోసం అంత దూరం వెళ్ళి తెచ్చిన తప్పే లేదనిపించింది. ఇప్పుడు ఎందుకు తర్వాత నేను చేయలే కొనుక్కోనని. మమ్మీ ఎప్పుడే ఉంది ఎందుకు తల్లి మనకు మమ్మీ ఎప్పటి నుంచో అడుగుతుందిగా తినేసిందని. పానీ తినేదిలే చాలా బాగున్నాయా? అడగరా అతని మంచిగా. ఇవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి మంచిగా నువ్వులతో. నూనె ఎప్పుడు ఇది ఒక్కటి బాగా బోల్ కానీ బోల్ ఉన్నా కూడా అది అవుతుంది గ్యాస్ట్రిక్. నేను వండుతాను దాంట్లో ఇదే సోడా ఉప్పు కొద్దిగా అందుకని బోల్ వస్తాయి. ఏం సమ్మర్ ఇది బాగా క్రిస్పీగా ఉంది కానీ లైట్ గా ఆయిల్ వచ్చినట్టుంది. అసలు చనిపోయింది ఇట్లా ఆయిల్ ఉంది. చాలా కారం వేసారు. అవునా? అంతా తీసుకుంది నాకు చెప్పినట్టు అది సరిపోయింది. జొన్న పీట మొక్కజొన్న పీట లేదా మామూలు కింద మొక్కజొన్న పీట వండితే నువ్వు చేస్తుంది. మొక్కజొన్న పీట
నేను నీకు తేవద్దని చెప్పా కదా 3 ఇయర్స్ కాదు ముందు తెచ్చావు నాకు తేవద్దని నేను నీకు చెప్పాగా నేను ఇలా చెప్పుకొని నేను టూర్కి వస్తే వీళ్ళు మళ్ళీ ఇంత ఎక్స్ట్రా తెచ్చావు ఏంటంటే కదా చికెన్ ఆగి అది మమ్మీ అడిగింది అన్నామని ఇవ్వాలి ఎక్కడ నేను అసలు ఏమి వద్దాను అందుకే నేను కొంటాను కొనుక్కోవాలి అక్కడ బ్యాంకులు చెప్తాడు వాడికి ఎందుకు ప్రతిసారి ఈ ఫైటింగ్ నడుస్తూనే ఉండిద్ది. మీరంత కష్టపడి వండి తీసుకురావద్దు అని చెప్పి. ఇవన్నీ ఎక్కడ కొన్నాను నెక్స్ట్ చూసి